వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు అసెంబ్లీ ముందుకు ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన. ప్రత్యేక హోదా ఎండమావే, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్న సీఎం జగన్. లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులపై కాంగ్రెస్ ఫోకస్, 15 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందన్న రేవంత్. తెలంగాణ కోసం ఏనాడు వెనక్కిపోలేదు, ఉడత బెదిరింపులకు భయపడేది లేదన్న కేసీఆర్. ఎల్లుండి ఢిల్లీకి చంద్రబాబు, పొత్తులపై బీజేపీ పెద్దలతో చర్చలు. శరద్ పవార్ కు ఈసీ షాక్, ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గానికి కేటాయింపు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 157 పాయింట్ల లాభం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వివాదాన్ని ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్సీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ పవార్ వర్గమే పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును దక్కించుకుంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ వర్గానికి ఒక పేరును ఎంచుకోవాలని శరద్ పవార్ కు ఈసీ సూచించింది. ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 3 గంటలలోపు తమ వర్గం పేరు గుర్తును ఎన్నికల సంఘానికి తెలియజేయాలని గడువు ఇచ్చింది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ ఈసీ నిర్ణయంతో శరద్ పవార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ షిండే సర్కార్కు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. అప్పటి నుంచి అసలైన ఎన్సీపీ ఎవరిదనే దానిపై శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఎన్సీపీకి మొత్తంగా 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా అజిత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వివాదాన్ని ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్సీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ పవార్ వర్గమే పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును దక్కించుకుంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన వర్గానికి ఒక పేరును ఎంచుకోవాలని శరద్ పవార్ కు ఈసీ సూచించింది. ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 3 గంటలలోపు తమ వర్గం పేరు గుర్తును ఎన్నికల సంఘానికి తెలియజేయాలని గడువు ఇచ్చింది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ ఈసీ నిర్ణయంతో శరద్ పవార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ షిండే సర్కార్కు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు.
దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. అప్పటి నుంచి అసలైన ఎన్సీపీ ఎవరిదనే దానిపై శరద్ పవార్, అజిత్ పవార్ల మధ్య వివాదం కొనసాగుతుంది. ఎన్సీపీకి మొత్తంగా 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా అజిత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ 2025-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా కేవలం 31.5% అన్నారు. 15వ ఆర్థిక సంఘం 41% సిఫార్సులు చేసినా 31% మాత్రమే దక్కిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రతి ఏడాదికి ఏపీకి 13,000 కోట్ల నష్టం జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. తెలంగాణతో పోల్చితే ఏపీకి తక్కువ ఆదాయం వస్తుందన్న సీఎం రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం చాలా అవసరమన్నారు. ఏపీలో హైదరాబాద్ వంటి నగరం లేకపోవడం వల్ల ఆదాయం తక్కువగా వస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఎండమావిలా కనిపిస్తుందన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోనికి వచ్చినా పూర్తిస్థాయి మెజార్టీ రాకూడదని కోరుకుంటున్నానన్న జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఏపీకి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో ఉన్న కనీసం రాసిందంటే కనీసం చట్టంలో ఉన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని ఎందుకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తా ఉంది. అధ్యక్ష, నిజంగా ఒకసారి బాగా అనిపిస్తుంది. కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. కనీసం మన సపోర్ట్ డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా ఇస్తారేమో అని ఆశ. అనుకోవాలంటే విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కేంద్ర కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం. అధ్యక్ష, మన కళ్ళ ఎదుటితే కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం. అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో ఉన్న కనీసం రాసిందంటే కనీసం చట్టంలో ఉన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని ఎందుకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరోజు పాటు సస్పెండ్ అయ్యారు. నిత్యావసర సరుకుల ధరలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానమిచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లుగా అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ అంశంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టి స్పీకర్ పొడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పొడియం వద్ద నిలబడి నినాదాలు చేస్తుండగా అదే సమయంలో సంతాప తీర్మానాలను కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతి ఇచ్చారు. సంతాప తీర్మానాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీజీఆర్ సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరులు ప్రసంగించారు. అయితే అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్ వైపునకు విసిరేశారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో శాసనసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అసెంబ్లీని టీ బ్రేక్ కోసం స్పీకర్ వాయిదా వేశారు. టీ బ్రేక్ తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త, మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది.
అనేది గుర్తుపెట్టుకోండి. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయడం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా. సభ నిర్వహణకు సహకరించాలని పదే పదే స్పీకర్ చెబుతున్నా లెక్క చేయలేదు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని అధికార పార్టీ టీడీపీ సభ్యులు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో సభ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. శ్రీ ధర్మం అశోక్ బాలకృష్ణ భవానీ శ్రీ ధర్మం అశోక్ ఏపీలో ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భారీగా అవకతవకలు జరిగాయని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వాలంటీర్ల సాయంతో టీడీపీ సానుభూతి పనుల ఓట్లను తొలగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా ఈ అంశాలపై ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో బీసీ జనగణన పేరుతో వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఎం జగన్ ఎమ్మెల్యేల బదిలీలు చేపడితే వాలంటీర్లు ఓటర్ల బదిలీలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏ పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన, XY పార్టీలకు చెందినటువంటి వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాలంటీర్లు ఓట్లన్నీ కూడా ఎత్తేస్తున్నారని చెప్పి గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చాం. అంతటితో ఆగుతుంది అనుకుంటే రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఓట్లకి. ఇప్పుడు ఏకంగా CEO కార్యాలయంలోనే ఓట్లు దొంగలు ప్రవేశించారు. CEO ఆఫీస్ లో ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అందులో కొంతమందిని ఐపాక్ సంబంధించి ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో ఏర్పాటు చేసిన కదిలిరా సభలో ఆయన పాల్గొన్నారు. అన్యాయం చేసిన భస్మాసురుని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని వాలంటీర్లను కోరుతున్నారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కావాలనే వారిలో అభద్రతాభావం సృష్టిస్తున్నారని అన్నారు. వాలంటీర్లకు రాజకీయాలు వద్దని సూచించారు. మంచి పనులు చేసే వారికి సహకరిస్తామన్నారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు. ఎన్నికల తర్వాత హామీలను మర్చిపోయే మోసకారి చంద్రబాబు అని ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. గుడివాడలో 4వ విడత ఆసరా కార్యక్రమానికి హాజరైన ఆయన ఆసరా చెక్కులను ఆవిష్కరించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేదల ఇల్లు కోసం 1 ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొని ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసిరారు. అదేవిధంగా గుడివాడలో మంచినీటి పనులు ఉన్నాయని చెప్తే 106 ఎకరాల్లో
మరి ఆనాటి రాజశేఖర రెడ్డి గారి పొలంలోనే మరి కొత్తగా సమస్యలు ట్యాంక్ కట్టారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నీటి కొరత అని చెప్తే ఇక్కడ 4 ఓవర్ ట్యాంకులు కట్టించి నీటిని కష్టాలను తీరుస్తున్నాం. అదేవిధంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టాలంటే 70 కోట్ల రూపాయలు ఇచ్చి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పని కూడా మొదలెట్టాం. అది కూడా అయితే 2 కోట్ల నీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆసరా కావచ్చు, లేకపోతే ఉద్యోగి వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ ఉన్నతానికి వాలంటీర్లు పెట్టి మీరు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలనే ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇంటికి పంపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఎన్నికలు వచ్చాయి. తప్పకుండా మీరు ఎన్నికలు వస్తాం, నేనేం చేసాం, వాళ్ళు ఏం చేశారు అన్ని కూడా చెప్తాం. మీరు ఇంత పెద్ద ఎత్తున మీకోసం పనిచేస్తున్నటువంటి మీ పిల్లల చదువుల కోసము, లేదా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నా మీ ఇంటిని సౌకర్యాలు కల్పి ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మరోసారి షర్మిల జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకు షర్మిల జిల్లాల పర్యటన సాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. పలు నియోజకవర్గాల్లో రచ్చబడ్డ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో ఏపీసీసీ చీఫ్ పాల్గొంటారు. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి 9 రోజుల పాటు జిల్లాల్లో షర్మిల పర్యటించి అందరినీ కలుపుకుపోతూ కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 7న బాపట్ల నియోజకవర్గంలో షర్మిల పర్యటిస్తారు. తెనాలి, ఉంగుటూరు, కొవ్వూరు, నర్సీపట్నం, పాడేరు, నగరి నియోజకవర్గాల్లో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. ఏపీలో పొత్తుపై కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. పొత్తులు ఎలా ఉన్నా బీజేపీని సంస్థాగతంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని కోరారు. పార్టీలో లీగల్ సెల్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లో లీగల్ సెల్ బృందాలను నియమించామని పురంధరేశ్వరి తెలిపారు. కి సంబంధించినటువంటి ఆఫీస్ ని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ నడుము బిగించి పనిచేయడానికి సమర్థంగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి. కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు. శక్తులన్నీ ఏకమై కౌరవులా వచ్చిన సీఎం జగన్ లాంటి అర్జునుని ఏమీ చేయలేరన్నారు పేర్ని నాని. కాపు కులాన్ని పనంగా పెట్టి చంద్రబాబు పల్లకి మొయ్యవద్దని హరిరామ జోగయ్య చెప్పారన్నారు. వ్యక్తిగతంగా దూషిస్తే, విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకి మోసే పవన్ను ఏమనాలని ప్రశ్నించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ది శల్యుడి పాత్ర అని ఎద్దేవా చేశారు. నిజంగానే తల్లి, తండ్రి, చెల్లి అనేటువంటి భార్య అనేటువంటి బంధాలకు విలువిచ్చేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని, ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాడిని ఏం చేస్తారు? చేతనైతే ఆడి పాడి మోస్తారు, లేదంటే భగవంతుని కోరుకుంటారు. వాడికి ఇంత దుర్మార్గంగా నేను ఆడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు, అవమానించారు, కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వాళ్ళ పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? పల్లకి మోస్తున్నాం. తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకి మోసేవాడిని ఏమంటారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళని. గత కొద్ది రోజులుగా పొత్తులు సీట్లపై తర్జనా భజనలు పడుతున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్. వారాహి యాత్ర సమయంలో లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ ను తనపై పోటీకి సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా అని ప్రశ్నించారు. ఎవరెవరికి ఇచ్చుకోవాలన్న
దాని మీద డిస్కషన్ అవుతుంది. దాన్ని నేనైతే పర్సనల్ పరిశీలిస్తున్నాను. కాకినాడ పట్టణంలో గతంలో నేను ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశానో ఆ ఛాలెంజ్ ప్రకారం అతను వస్తాడేమో అని కాకినాడ పట్టణంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని అంటాడేమో అని ఎదురు చూస్తున్నాను. నా మీద వారాహి యాత్రలో కాకినాడ వచ్చినప్పుడు చాలా రకాల లేనిపోయిన ఆరోపణలు చేస్తే నేను నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసావు, ప్రజాక్షేత్రం చేర్చుకున్నారా అని రెడీ ఉన్నాయని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే మాటలు కట్టుకున్నాను. అప్పుడు నా మీద ఆరోపణలు చేసినప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా 10 ఏళ్లలో ఏనాడు తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదని చెప్పారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాజెక్టులు అప్పగించారని లేదంటే నోటిఫై చేస్తామని బెదిరించారని అన్నారు. కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకోవాలని, ప్రభుత్వాన్ని రద్దు చేస్తా, తెలంగాణకు అన్యాయం చేస్తే అంటే ఊరుకోనని చెప్పారన్నారు. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తి లేదని ఆనాడే తేల్చి చెప్పారని తెలిపారు. తనను వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్. తనను బీఆర్ఎస్ పార్టీని టచ్ చేయడం కొత్త సీఎంకు చేత కాదని, ఎంతకంటే హేమహేమిని ఎదుర్కొన్న చరిత్ర తమకు ఉందన్నారు కేసీఆర్. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పదిలంగా కాపాడుకున్నామన్న కేసీఆర్ దాన్ని పరాయి వాళ్లు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనక్కి వెళ్లలేదని గుర్తు చేశారు. ఉడత బెదిరింపులకు తాను భయపడనన్నారు. ముందు ఎలా ఉంటుందో చూద్దామన్న కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో తనకు బాగా తెలుసునన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారికి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ప్రాజెక్టులపై కేసీఆర్ దోపిడీకి తెరతీశారని అన్నారు. కృష్ణా జలాలు ఆంధ్రాకు దోచిపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. నిజాయితీ ఉంటే కేసీఆర్ మేడిగడ్డపై మాట్లాడాలన్నారు. దుర్వినియోగం చేసి ఇక వాళ్ళు కూడా మా మీద విమర్శలు చేయడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి మనం చేస్తాం. నీళ్లు తీసుకురావాలి కాదు, పైసలు ఎటు సంపాదించాలి ప్రాజెక్టులని మన మీద కేసీఆర్ ఎక్స్పర్ట్. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద దోచుకుంది కేసీఆర్. కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి దోచుకునే విధంగా వైఖరి అవలంబించిన కేసీఆర్ మాట్లాడడం ఇది సరైన విషయం కాదు. కృష్ణా జలాల ముందు కాళేశ్వరం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోర్లకొండ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన పలువురు బారాస నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను అన్ని పార్టీల వాళ్లు పిలుస్తున్నారని, తాను వెళ్లేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. పెద్దపల్లి వెంకటేష్ నేత పార్టీ మారడం ఆయన ఇష్టమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన ఆయనకు టికెట్ ఇవ్వబోరని జోస్యం చెప్పారు. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు ఉన్నాడని, ఆయనకే టికెట్ ఇస్తారన్నారు మల్లారెడ్డి. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుండి లెక్క కోసమే కాంగ్రెస్ లోకి వెంకటేష్ నేతను చేర్చుకున్నారని మల్లారెడ్డి అన్నారు. ప్రజలంతా మళ్ళా చేయవలసి ఎందుకంటే ప్రాబ్లమే వస్తుంది, సాగునీరు ప్రాబ్లమే వస్తుంది, ప్రాబ్లమే వస్తుంది. కేసీఆర్ గారు 10 ఏళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం కవరం కట్టుకుంటా తిట్టుకుంటా పరిచేస్తులను నోటుకొచ్చినట్టు నిర్మాణం తప్పకుండా తిట్టినంటే నన్ను తిడితే నేను ఊకోవాలా చెప్పు. నేను తిడితే నువ్వు ఊకుంటావా? వెళ్తే ఇది కూడా తప్పకుండా ప్రజలు తిరగబడతారు. నాయకత్వం అంతా పల్లెల్లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అందరూ గ్రామాలను సందర్శిస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేటలో పల్లెకు పోదాం అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర